సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్. ప్రేక్షకులకి మీ రామచంద్రమూర్తి నమస్కారాలు. ఇవాళ ఈ వీడియోలో మనం గోల్డ్ ఎలా ఉంది, అలాగే సిల్వర్ లాస్ట్ వీక్ నుంచి ఈ వీక్ వరకు ఎలా ఉంది, నెక్స్ట్ వీక్ ఎలా ఉండొచ్చు అనే విషయాలు ఈ వీడియోలో మాట్లాడుకుందాం. గోల్డ్ వచ్చి గత వారం 10 రోజుల నుంచి కూడా కొంచెం తగ్గుముఖం పట్టింది. అయితే ఈ గత 2 రోజుల నుంచి మళ్ళీ పెరిగింది. సో అసలు గోల్డ్ ఎలా ఉంది, ఇండియన్ గోల్డ్ అనేది ఒకసారి చూసుకుంటే మే 11 గోల్డ్ వచ్చి 9,000 8,000 ఉంది, 98,000 ఉంది 24 క్యారెట్. అలాగే 22 క్యారెట్ వచ్చి 9,000కి వచ్చింది. అలాగే మే 12 వచ్చేపాటికి ఒకసారిగా గోల్డ్ 3,000 పాయింట్లు తగ్గి 24 క్యారెట్ వచ్చి 9,500 ఉండే 95,000 ఉంది. అలాగే 22 క్యారెట్ వచ్చి 87,000కి వచ్చింది. ఆ తర్వాత మే 13 కూడా 1000 పాయింట్లు పెరిగింది. 22 క్యారెట్ వచ్చి 88,000 అలా ఉంది. ఆ తర్వాత మే 14 కూడా 88,000, మే 16 వచ్చి 87,000 ఉంది. అలాగే మే 17 కూడా 87,200 దగ్గర ఉంది. ఇప్పుడు మే 19 కూడా 87,550 అలా ఉంది. అలాగే మే 20 87,100 ఉంది. సో దాదాపు చాలా రోజుల తర్వాత 9,000 బిలో రావటం అనేది ఫస్ట్ టైం జరిగింది. ఇది మే 11 మేజర్గా వచ్చి 3,000 పాయింట్స్ దాదాపు తగ్గింది. సో అక్కడి నుంచి కూడా అది అలాగే స్టడీ మెయింటైన్ అవుతుంది. సో గోల్డ్ వచ్చి ఇప్పుడు ప్రజెంట్ అయితే 87,000 22 క్యారెట్ ఉంది. అలాగే 95,000 అయితే 24 క్యారెట్ ఉంది. లాస్ట్ 3-4 డేస్లో చూసుకుంటే 95,000 నుంచి దాదాపు 1000 పాయింట్లు పెరిగింది. సో ఓవరాల్గా వీక్లీ చూసుకుంటే 98,000 24 క్యారెట్ 98,000 ఉన్నది. ఇవాళ మే 11 98,000 ఉంది, మే 20 వచ్చేపాటికి 95,000 ఉంది. సో దాదాపు 3,000 పాయింట్స్ తగ్గింది ఇది. సో ఇది ఎందుకు మళ్ళీ ఇవాళ చూసుకుంటే గోల్డ్ ఒక 1000 పాయింట్లు పెరిగింది. దీనికి రీజన్ ఏంటంటే మూడీ రేటింగ్ ఏజెన్సీ యుఎస్లో AAA రేటింగ్ తగ్గించి AA1కి తీసుకొచ్చింది. దాని ఎఫెక్ట్ వల్ల కొంత అన్సర్టనిటీ రావచ్చు అనేది అక్కడ యుఎస్ మార్కెట్లో ఉంది. కాబట్టి దానివల్ల గోల్డ్ పెరిగే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఈ మంత్ మ్యారేజెస్ సీజన్స్ కూడా ఉండటం వల్ల ఎక్కువ బయింగ్ జరుగుతుంది. కాబట్టి ఇక్కడ కొంచెం పెరిగే అవకాశాలు కనపడుతున్నాయి. అలాగే ఇంటర్నేషనల్గా గోల్డ్ చూసుకుంటే ఇది మే 6వ తారీఖు దాదాపు $3,400 ఉండేది. అది మే 11 కల్లా 3,150కి వచ్చింది. ఇప్పుడు మే 20వ తారీఖు $3,200 దగ్గర ఉంది. సో ఇదేంటంటే 3,200 ప్రజెంట్ 50 నుంచి 3,000 ఆల్మోస్ట్ $3,500 నుంచి $250 తగ్గింది. సో ఇంటర్నేషనల్గా ఇంత తగ్గటం వల్ల గోల్డ్ కూడా ఇండియన్ గోల్డ్ కూడా తగ్గింది. సో ఇప్పుడు మళ్ళీ లాస్ట్ గత 3 డేస్ బ్యాక్ లో చూసుకుంటే లో వచ్చి $3,180 నుంచి ఇప్పుడు $3,240, అంటే దాదాపు $60 పెరిగింది. కాబట్టి ఇక్కడ గోల్డ్ కూడా పెరిగే అవకాశాలు కనపడుతున్నాయి. నెక్స్ట్ రెసిస్టెన్స్ వచ్చి దీనికి ఇంకొక $50 3,300 దాకా ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే ఇండియన్ కరెన్సీలో ఇది ఇంకొక 1000 పాయింట్స్ వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. సో గోల్డ్ వచ్చి ఇలా అప్ అండ్ డౌన్స్ రేంజ్లోనే ఉంది. అయితే విపరీతమైన అప్ అయితే కనపడట్లేదు. ఎందుకంటే ఎక్కడ కూడా ఈ యుద్ధాలు అనేవి ఆగిపోయినాయి కాబట్టి సో మళ్ళీ నార్మలైజేషన్ అవుతుంది. ఇండియా పాక్ కూడా తగ్గిపోయింది, అలాగే రష్యా ఉక్రెయిన్ తగ్గిపోయింది, అలాగే ఇజ్రాయెల్ తగ్గిపోయింది. సో వీటన్నిటిని చూసుకుంటే గోల్డ్ కొంచెం అన్సర్టనిటీ అంతా తగ్గి క్లారిటీగా ఉంది. సో ఈక్విటీ మార్కెట్స్ కూడా పెరుగుతున్నాయి కాబట్టి ఆల్టర్నేట్గా ఈ గోల్డ్ అనేది తగ్గే అవకాశాలు కనపడుతున్నాయి. బట్ ఓవరాల్గా ఏంటంటే ఒక 2-3 మంత్స్ గ్యాప్లో చూసుకుంటే ఇది 85,000 నుంచి 90,000 మధ్యలో వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే సిల్వర్ చూసుకుంటే సిల్వర్ వచ్చి ఇప్పుడు ప్రజెంట్ 96,000 ఆ చేంజ్లో ఉంది. అంటే ఇప్పుడు ఇది ఎంసెక్స్ రేట్ తీసుకుంటే 96,000 ఉంది. అలాగే దీనికి ఎస్సిటీ జిఎస్టీ కలుపుకుంటే నార్మల్ మార్కెట్లో 1 lakh అలా ఉంది. సో ఇది కూడా ఒక కన్సల్టేషన్ ఫేజ్లోనే ఉంది. 2,000 ప్లస్ ఆర్ మైనస్ అవుతుంది. గత 10 రోజుల నుంచి చూసుకుంటే ఇది 1,05,000 నుంచి
95,000 మధ్యలోనే ఉంది, 10,000 డిఫరెన్సే ఉంది. అంతకుముందు గరిష్ట స్థాయి 1,10,000 దాటింది 28/3/2025 నాడు. అక్కడి నుంచి చూసుకుంటే మళ్ళీ లో లెవెల్స్ వచ్చి 90,000 దాకా వచ్చింది. సో ఆ తర్వాత లాస్ట్ 20 డేస్ నుంచి కూడా ఇది ఒక రేంజ్లోనే మూవ్ అవుతుంది. సో సిల్వర్ అయితే ట్రేడ్ చేసుకోవడానికి ఒక అనువుగా ఉంది ఎంసెక్స్లో కానీ, అలాగే గోల్డ్ కూడా ఎంసెక్స్లో కానీ, ఆ తర్వాత సిల్వర్ని కూడా ఎంసెక్స్లో, బాండ్స్లో కూడా, అలాగే మీకు గోల్డ్ ఆర్నమెంట్స్, ఇది 1 గ్రామ్ గోల్డ్, అలాగే గోల్డ్ ఈటీఎఫ్స్లో బై చేసుకోవచ్చు. ఇన్వెస్ట్ చేసే వాళ్ళంతా గోల్డ్ ఈటీఎఫ్ కానీ ఎంసెక్స్లో కానీ చేసుకోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇదండి గోల్డ్. ప్రజెంట్ అయితే గోల్డ్ రేట్ వచ్చి ఇప్పుడు మనకి 95,000 ఉంది 24 క్యారెట్, అలాగే 22 క్యారెట్ 87,000 ఉంది. ఇది కొంచెం స్లైట్గా ఈ వీక్ పెరిగే అవకాశాలు అయితే కనపడుతుంది. గోల్డ్ వచ్చి గత వారం 10 రోజుల నుంచి కూడా కొంచెం తగ్గుముఖం పట్టింది. అయితే ఈ గత 2 రోజుల నుంచి మళ్ళీ పెరిగింది. సో అసలు గోల్డ్ ఎలా ఉంది, ఇండియన్ గోల్డ్ అనేది ఒకసారి చూసుకుంటే మే 11 గోల్డ్ వచ్చి 9,000 8,000 ఉంది, 98,000 ఉంది 24 క్యారెట్, అలాగే 22 క్యారెట్ వచ్చి 9,000కి వచ్చింది. అలాగే మే 12 వచ్చేపాటికి ఒకసారిగా గోల్డ్ 3,000 పాయింట్లు తగ్గి 24 క్యారెట్ వచ్చి 9,500 ఉండే 95,000 ఉంది, అలాగే 22 క్యారెట్ వచ్చి 87,000కి వచ్చింది. ఆ తర్వాత మే 13 కూడా 1000 పాయింట్లు పెరిగింది, 22 క్యారెట్ వచ్చి 88,000 అలా ఉంది. ఆ తర్వాత మే 14 కూడా 88,000, మే 16 వచ్చి 87,000 ఉంది, అలాగే మే 17 కూడా 87,200 దగ్గర ఉంది. ఇప్పుడు మే 19 కూడా 87,550 అలా ఉంది, అలాగే మే 20 87,100 ఉంది. సో దాదాపు చాలా రోజుల తర్వాత 9,000 బిలో రావటం అనేది ఫస్ట్ టైం జరిగింది. ఇది మే 11 మేజర్గా వచ్చి 3,000 పాయింట్స్ దాదాపు తగ్గింది. సో అక్కడి నుంచి కూడా అది అలాగే స్టడీ మెయింటైన్ అవుతుంది. సో గోల్డ్ వచ్చి ఇప్పుడు ప్రజెంట్ అయితే 87,000 22 క్యారెట్ ఉంది, అలాగే 95,000 అయితే 24 క్యారెట్ ఉంది. లాస్ట్ 3-4 డేస్లో చూసుకుంటే 95,000 నుంచి దాదాపు 1000 పాయింట్లు పెరిగింది. సో ఓవరాల్గా వీక్లీ చూసుకుంటే 98,000 24 క్యారెట్ 98,000 ఉన్నది. ఇవాళ మే 11 98,000 ఉంది, మే 20 వచ్చేపాటికి 95,000 ఉంది. సో దాదాపు 3,000 పాయింట్స్ తగ్గింది ఇది. సో ఇది ఎందుకు మళ్ళీ ఇవాళ చూసుకుంటే గోల్డ్ ఒక 1000 పాయింట్లు పెరిగింది. దీనికి రీజన్ ఏంటంటే మూడీ రేటింగ్ ఏజెన్సీ యుఎస్లో AAA రేటింగ్ తగ్గించి AA1కి తీసుకొచ్చింది. దాని ఎఫెక్ట్ వల్ల కొంత అన్సర్టనిటీ రావచ్చు అనేది అక్కడ యుఎస్ మార్కెట్లో ఉంది. కాబట్టి దానివల్ల గోల్డ్ పెరిగే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఈ మంత్ మ్యారేజెస్ సీజన్స్ కూడా ఉండటం వల్ల ఎక్కువ బయింగ్ జరుగుతుంది. కాబట్టి ఇక్కడ కొంచెం పెరిగే అవకాశాలు కనపడుతున్నాయి. అలాగే ఇంటర్నేషనల్గా గోల్డ్ చూసుకుంటే ఇది మే 6వ తారీఖు దాదాపు $3,400 ఉండేది. అది మే 11 కల్లా 3,150కి వచ్చింది. ఇప్పుడు మే 20వ తారీఖుకి $3,200 దగ్గర ఉంది. సో ఇదేంటంటే 3,200 ప్రజెంట్ 50 నుంచి 3,000 ఆల్మోస్ట్ $3,500 నుంచి $250 తగ్గింది. సో ఇంటర్నేషనల్గా ఇంత తగ్గటం వల్ల గోల్డ్ కూడా ఇండియన్ గోల్డ్ కూడా తగ్గింది. సో ఇప్పుడు మళ్ళీ లాస్ట్ గత 3 డేస్ బ్యాక్ లో చూసుకుంటే లో వచ్చి $3,180 నుంచి ఇప్పుడు $3,240, అంటే దాదాపు $60 పెరిగింది. కాబట్టి ఇక్కడ గోల్డ్ కూడా పెరిగే అవకాశాలు కనపడుతున్నాయి. నెక్స్ట్ రెసిస్టెన్స్ వచ్చి దీనికి ఇంకొక $50 3,300 దాకా ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే ఇండియన్ కరెన్సీలో ఇది ఇంకొక 1,000 పాయింట్స్ వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. సో గోల్డ్ వచ్చి ఇలా అప్ అండ్ డౌన్స్ రేంజ్లోనే ఉంది. అయితే విపరీతమైన అప్ అయితే కనపడట్లేదు, ఎందుకంటే ఎక్కడ కూడా ఈ యుద్ధాలు అనేవి ఆగిపోయినాయి కాబట్టి. సో మళ్ళీ నార్మలైజేషన్ అవుతుంది. ఇండియా పాక్ కూడా తగ్గిపోయింది, అలాగే రష్యా ఉక్రెయిన్ తగ్గిపోయింది, అలాగే ఇజ్రాయెల్ తగ్గిపోయింది. సో వీటన్నిటిని చూసుకుంటే గోల్డ్ కొంచెం అన్సర్టనిటీ అంతా తగ్గి క్లారిటీగా ఉంది. సో ఈక్విటీ మార్కెట్స్ కూడా పెరుగుతున్నాయి కాబట్టి ఆల్టర్నేట్గా ఈ గోల్డ్ అనేది తగ్గే అవకాశాలు కనపడుతున్నాయి.
బట్ ఓవరాల్గా ఏంటంటే ఒక 2-3 మంత్స్ గ్యాప్లో చూసుకుంటే ఇది 85,000 నుంచి 90,000 మధ్యలో వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే సిల్వర్ చూసుకుంటే సిల్వర్ వచ్చి ఇప్పుడు ప్రజెంట్ 96,000 ఆ చేంజ్లో ఉంది. అంటే ఇప్పుడు ఇది ఎంసెక్స్ రేట్ తీసుకుంటే 96,000 ఉంది. అలాగే దీనికి ఎస్సిటీ జిఎస్టీ కలుపుకుంటే నార్మల్ మార్కెట్లో 1 lakh అలా ఉంది. సో ఇది కూడా ఒక కన్సల్టేషన్ ఫేజ్లోనే ఉంది. 2,000 ప్లస్ ఆర్ మైనస్ అవుతుంది. గత 10 రోజుల నుంచి చూసుకుంటే ఇది 1,05,000 నుంచి 95,000 మధ్యలోనే ఉంది. 10,000 డిఫరెన్సే ఉంది. అంతకుముందు గరిష్ట స్థాయి 1,10,000 దాటింది 28/3/2025 నాడు. అక్కడి నుంచి చూసుకుంటే మళ్ళీ లో లెవెల్స్ వచ్చి 90,000 దాకా వచ్చింది. సో ఆ తర్వాత లాస్ట్ 20 డేస్ నుంచి కూడా ఇది ఒక రేంజ్లోనే మూవ్ అవుతుంది. సో సిల్వర్ అయితే ట్రేడ్ చేసుకోవడానికి ఒక అనువుగా ఉంది ఎంసెక్స్లో కానీ, అలాగే గోల్డ్ కూడా ఎంసెక్స్లో కానీ, ఆ తర్వాత సిల్వర్ని కూడా ఎంసెక్స్లో బాండ్స్లో కూడా, అలాగే మీకు గోల్డ్ ఆర్నమెంట్స్ ఇది 1 గ్రామ్ గోల్డ్, అలాగే గోల్డ్ ఈటీఎఫ్స్లో బై చేసుకోవచ్చు. ఇన్వెస్ట్ చేసే వాళ్ళంతా గోల్డ్ ఈటీఎఫ్ కానీ ఎంసెక్స్లో కానీ చేసుకోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇదండి గోల్డ్. ప్రజెంట్ అయితే గోల్డ్ రేట్ వచ్చి ఇప్పుడు మనకి 95,000 ఉంది 24 క్యారెట్, అలాగే 22 క్యారెట్ 87,000 ఉంది. ఇది కొంచెం స్లైట్గా ఈ వీక్ పెరిగే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. థ్యాంక్ యూ అండి, నమస్తే.